అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అదానీ అంశం పైన చర్చ జరుగుతున్న వేళ పార్లమెంట్ సెషన్లోనూ కాంగ్రెస్ పార్టీ నేతలు అదానీ అంశానికి సంబంధించి నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అంటూ కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. మరొక వైపు బీజేపీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే పార్లమెంట్ సెషన్స్ నడవకుండా చేస్తుందని చెప్తున్నారు. అసలు అదానీ అంశం ఏమిటి, అదానీ అంశాన్ని దేశ ప్రజలకు ఏ విధంగా చెప్పాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అన్న దానిపైన ప్రస్తుతం మనతోటి మాట్లాడడానికి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గారు ఉన్నారు. సార్, అసలు అదానీ అంశం పైన పార్లమెంట్లో మీ వైఖరి ఏంటి, ఎందుకు పార్లమెంటు సభలు సజావుగా సాగనీయడం లేదు అనేది ప్రధానంగా బీజేపీ మీ పైన ఆరోపణలు చేస్తుంది. ఖచ్చితంగా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ తరఫున మేము ప్రజలకు అదానీ విషయం మీద నిజాలేంటో తెలియజేయాలని చెప్పి మేము ప్రయత్నిస్తున్నాము. ఆ విషయము పార్లమెంట్లో రేజ్ చేసి ప్రజల కోసము పాయింట్ ఏందని చెప్పే ప్రయత్నం చేస్తుంటే బీజేపీ పార్టీ వాళ్ళు హౌస్ అడ్జర్న్ చేస్తూ ఈ డిస్కషన్ జరగనియట్లేదు. యాక్చువల్లీ రియాలిటీ అది. వాళ్ళు కాంగ్రెస్ని బ్లేమ్ చేస్తున్నారు ఏంటంటే హౌస్ని నడవనిస్తలేరు అని చెప్పి. మేమేం అడుగుతున్నామంటే ప్రజలకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, దాని మీద చర్చ జరగాల్సిందే. అదానీ ఏం చేసినారంటే 50,000 కోట్ల కాంట్రాక్ట్ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు గవర్నమెంట్స్ నుంచి 50,000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్నాడు. దానికి ఆ కాంట్రాక్ట్ రావడానికి ఒక 2,500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫీషియల్స్కి లంచాలు ఇచ్చి ఆ కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు అని చెప్పి ఒక అక్విజిషన్ ఉన్నది. యుఎస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానివ్వండి, క్రిమినల్ జస్టిస్ ఆఫ్ అమెరికా కానివ్వండి, ఇవి అదానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ సిఇఓస్, ఆఫీషియల్స్ ఫోన్లు సీజ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుంది. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇట్లా వాళ్ళ దగ్గర ఒకటి FCPA యాక్ట్ అని ఒకటి ఉన్నది, అంటే ఫారెన్ కార్పొరేట్ పాలసీ అనే ఒక యాక్ట్ ఉన్నది. అంటే కరప్షన్ చేసిన కంపెనీస్ని మేము ఎంటర్టైన్ చేయము. కరప్షన్ చేసి వాళ్ళు పైసలు సంపాదించి అది అమెరికాలో చూపించి అమెరికా ఇన్వెస్టర్స్ నుంచి మళ్ళీ పైసలు రేజ్ చేసినారు. ఇది వాళ్ళు చేసిన నేరం అని చెప్పి వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిండ్రో దాన్ని మేము ప్రజలకు తెలిపి న్యాయంగా వాళ్ళని గౌతమ్ అదానీ సంస్థలకు న్యాయంకి వాళ్ళు దే హ్యావ్ టు స్టిక్ బై అని చెప్పి ఏదైతే చర్చ చేస్తున్నామో అది కానిస్తలేరు. అండ్ ఇది ప్రజల కోసం కామన్ మ్యాన్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం చూస్తున్నాము రోజు మన ఎలక్ట్రిసిటీ ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పి ఏదైతే చర్చ నడుస్తున్నదో, ఈ ఎలక్ట్రిసిటీ ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయంటే అదానీ ఇట్లా బ్రైబ్స్ ఇచ్చుకుంటా ప్రాజెక్ట్ కాస్ట్ పెంచేసి సోల్ అండ్ హోల్ ఆయనకే ఆర్డర్ వచ్చేలాగా చూసుకొని మళ్ళీ ప్రజల మీదనే, కామన్ మ్యాన్ మీదనే ఎక్కువ రేట్లు ఎక్కువ ధరలు పెడుతున్నాడు. ఈ విషయం మీద చర్చ జరగాలని చెప్పి మా ప్రయత్నం. సో ఒకసారి అమెరికా నుంచి సమ్మన్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వానికి కూడా మేము తెలియజేశాము. అదానికి సంబంధించిన వ్యవహారం పైన అనేక రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా లంచాలు ఆశ చూపించి వాళ్ళు కాంట్రాక్ట్స్ పొందారు అనేది కూడా ప్రధానంగా వాళ్ళు సమ్మన్స్ జారీ చేసిన దాంట్లో ఉంది. అయితే భారతదేశ ప్రభుత్వం మాత్రం దీనిపైన భిన్న వైఖరిగా చెప్తుంది. అదానీ అంశాన్ని భారతదేశాన్ని ఎదగనీయకుండా ఉండడం కోసమే అమెరికా ఇలాంటి ఆరోపణలు చేస్తుంది అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? యాక్చువల్లీ దీన్ని టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. అందరికి తెలిసిన విషయమే. అంబానీ ఎట్లా పెరిగినాడు, గత 10 సంవత్సరాలు ఆయన గ్రోత్ రేట్ ఎట్లుండేనో, దానికంటే ముందు ఆయన గ్రోత్ రేట్ ఎట్లుండేనో అందరికి తెలిసిన విషయమే. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తీసుకెళ్దామని ప్రయత్నిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ గౌతమ్ అదానీ మన భారతదేశ ఇమేజ్ స్పాయిల్ చేస్తున్నాడని యాక్చువల్లీ వాస్తవంగా అది జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ బ్రైబ్ చేసే విధంగా ఉన్నారని చెప్పి గౌతమ్ అదానీ చేస్తేనే తెలిసేలాగా కామన్ పబ్లిక్ ఇది తెలియాలి. ఏంటంటే గౌతమ్ అదానీ బ్రైబ్స్ ఇచ్చి గవర్నమెంట్ ఆఫీషియల్స్కి బ్రైబ్స్ ఇచ్చి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అది యుఎస్ గవర్నమెంట్ ఇప్పుడు లేపుతుందంటే మన ఇండియా సంస్థ గవర్నమెంట్ ఏజెన్సీలను బ్రైబ్ చేస్తుందంటే అది చాలా బాధాకరమైన విషయం. మీరు అందరు గమనించాలి. వాళ్ళు మన ఇమేజ్ స్పాయిల్ చేస్తున్నారు. గౌతమ్ అదానీ ఇట్లా బ్రైబ్స్ ఇచ్చి పబ్లిక్ చేసి అది ఇమేజ్ స్పాయిల్ చేస్తుంది. కానీ బీజేపీ నెరేటివ్ దాన్ని ట్విస్ట్ అండ్ టర్న్ చేసి పబ్లిక్ని మళ్ళీ మాయలు పెట్టాలని చూస్తున్నారు. అండ్ తెలంగాణ వరకు వస్తే మాత్రం తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అదానిని ఎంకరేజ్ చేస్తుంది. అదానితోటి కూడా ఒప్పందాలు కొన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా చేసుకుంది అనేది కూడా ప్రధానంగా తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలు అయితే మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? మీరు చూస్తున్నారు, మొన్ననే 100 కోట్లు ఏదైతే అదానీ గవర్నమెంట్కి
ఆఫర్ చేసిందో అది ఇమ్మీడియట్గా స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏదైతే ఆఫర్ చేసిందో ఇమ్మీడియట్లీ దాన్ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటంటే మంచి చేయాలి, ప్రజలకు మంచి జరిగేలాగా పన్ను ఉండాలి, కానీ ఇట్లా బ్రైబ్స్ చేసుకుంటూ ఒకటే టెండర్లో ఒకటే కాంట్రాక్టర్కి వచ్చేటట్టు ఇట్లా బుల్డోజింగ్ చేసే కంపెనీస్ మన భారతదేశానికి మన ప్రజలకి మంచిది కాదని చెప్పి ఆలోచనతోటి ఏదైతే చేస్తున్నామో దానికే కట్టుబడి ఉంటాము. సో మొత్తానికి అదానీ వ్యవహారం పైన కాంగ్రెస్ తన క్లారిటీతోటే ఉన్నాము. దేశ ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరం ఉందనేది మాత్రం ఎంపీ వంశీకృష్ణ గారు చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.